ప్రైజ్ ద లార్డ్. ప్రభునామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవుని మహాకృపను బట్టి తిరిగి మళ్ళా ఈ బుధవారపు దినాన్ని మనము కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పిల్లరా, గతించిన శుక్రవారపు దినాన్ని ఈ భాగాన్ని నేను తిరిగి మళ్ళీ ధ్యానించలేకపోయాను. కారణం ఏంటంటే ఆ ఇంటర్నెట్ ప్రాబ్లంని బట్టి. బట్ ప్రైజ్ లార్డ్, తిరిగి మళ్ళీ ఈ బుధవారపు దినాన్ని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా ఈ దినపు వాక్య భాగానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. నేను అనుకున్నటువంటి ఆలోచన ఏంటంటే, ఉదయకాలంలో ప్రభు ఇచ్చినటువంటి తలంపును బట్టి ప్రత్యేక రీతిగా దేవుడు వాక్య దినాల్లో మనతో మాట్లాడబోతున్నాడు. స్పెషల్లీ ఫర్ టుడేస్ సెర్మన్, ముఖ్యంగా ఈరోజు యొక్క వాక్య భాగం మన హృదయాలకు, మనము ఆశించేటువంటి జవాబులకు ఉపయోగపడేటువంటి భాగం అనేటువంటి మాట నేనైతే నమ్ముతున్నాను. దాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సభలో చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యంలోకి వెళ్ళే ముందుగా. పరిశుద్ధమైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీ కృప కొరకు వందనాలు. ఈ యొక్క దేవా రాత్రికాల సమయాన్ని బట్టి ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించడానికి ఆశపడుతున్నాం ప్రభా. మీ కృప దయచేయండి. మాతో ఏమైతే మాట్లాడాలని మీరు ఆశపడుతున్నారో మీరు మాట్లాడి ప్రభా నాయన, మాకు సంపూర్తిగా ప్రభా నాయన వాక్యంలో ఉన్నటువంటి లోతైన భాగాన్ని మాకు తెలియచేసి యేసయ్యా నాయన మాకు నెమ్మదిని సంపూర్తిగా దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. మీ నామాన్ని మీరు మహింపరుచుకోనండి. మీ కృపగల మీ కార్యాన్ని జరిగించండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు గతించినటువంటి వారంలో మేక్ ఏ రూమ్ ఫర్ జీసస్ అనేటువంటి భాగం మీద మనం వాక్యాన్ని ధ్యానం చేసాం. ఈ వాక్యంలో ప్రాముఖ్యమైనటువంటి ఆ థీమ్ని జాయిరస్ ఇంట్లో నుంచి మనం తీసుకున్నాం. అనగా యాయీరు ఇంటి నుండి, ఇంగ్లీష్లో జాయిరస్ అంటాం కదా అండి, తెలుగులో యాయీరు అంటాం. యాయీరు యొక్క విశ్వాసము, యాయీరు యేసు ప్రభువుని కలుసుకోవడం, అదైన తర్వాత ప్రభు ఆయనతో వెళ్ళడం అనేటువంటి ప్రాంతంలో నుంచి మనం ఈ యొక్క భాగాన్ని మనం ప్రారంభించాం. గతించినటువంటి వారంలో ఉన్నటువంటి భాగాన్ని వింటే ఈ భాగం కూడా పార్ట్ 1, అంటే మేక్ ఎ రూమ్ ఫర్ జీసస్ అనేటువంటి ఈ యొక్క సెర్మన్లో పార్ట్ 1 ఆలోకి మీరు వెళ్ళి ఒకవేళ మరలా మీరు విన్నట్లయితే ఈ పార్ట్ 2 ఈజీగా అర్థం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ సమయంలో పార్ట్ 1లో ఎంతవరకు వచ్చామంటే ఒక పాయింట్ అంటే, దెన్ జీసస్ అంటే మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనంలో అక్కడ ఆగాం మనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనంలో యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి అనేటువంటి మాట. అంతవరకు అంటే యేసు ప్రభు వారు ఇంకా యాయీరు గృహం అంటే ఇంటి లోపలికి ప్రవేశింపలేదు. అంతవరకు మనం వాక్యాన్ని ధ్యానించాం. ఈ దినాన్ని 7వ భాగంగా ఆల్ దీస్ థింగ్స్ వర్ హ్యాపెన్ జీసస్ బిఫోర్ ఎంటర్ ఇన్ టు ద జాయిరస్ డాటర్స్ రూమ్ అంటే మొదటి భాగంలో మనం చూసాం. తరువాతకి వచ్చినప్పటికి ఇప్పుడు ఈ మళ్ళా 2వ భాగాన్ని ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నామంటే ద కండిషన్ ఆఫ్ ద జాయిరస్ హౌస్ అండ్ సరౌండింగ్ ద హౌస్. అంటే ప్రభు వచ్చినప్పటికీ ఆ యొక్క యాయీరు ఇంటి లోపల, ఇంటి బయట, ఆ ఇరుప్రక్కల ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా ఎలా ఉన్నాయనేటువంటి ఆ ప్రాంతం నుండి మనం ఈ దినాన్ని వాక్యాన్ని మళ్ళా తిరిగి ధ్యానం చేద్దాం. వాక్యంలోకి వెళ్ళకముందు ఈ దినాన్ని ఒక మాట మీకు చెప్పాలని దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఈ దినం ఒక ప్రత్యేకమైనటువంటి ఆన్సర్ దేవుడు ఇవ్వబోతున్నాడు. చాలా కాలం నుండి నీ జీవితంలో చాలా ప్రశ్నలకు జవాబులు రాకుండా ఆగిపోయాయి. చాలా ప్రార్థనలకి జవాబులు కూడా రాకుండా ఆగిపోయాయి. కొన్ని ప్రార్థనలకి సంపూర్తిగా జవాబు వచ్చింది, మరికొన్ని ప్రార్థనలకు ఏదో కొద్దిగా జవాబు వచ్చింది.
కానీ ఎక్కువ ప్రార్థనలకి సంపూర్తిగా జవాబు రానటువంటి పరిస్థితిలో ఇది నన్ను ఉన్నావని ప్రభు మాట్లాడుతున్నారు. ఎస్. తరువాత ఈ దినాన్ని మరొక మాట దేవుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, నీ లోపల చాలా కాలం నుంచి నెమ్మది లేక, శాంతి లేక, హృదయంలో చాలా వరకు గలిబిలైపోతున్నావు. ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నావు కానీ నీ ప్రార్థన ఈ నోటిలో నుంచి బయటకు వచ్చి ఆ పైకి కనీసం నీ తల మీద నుంచి కూడా దాటి బయటికి వెళ్ళట్లేదు ఏమాత్రం కూడా. ఆమెను చెప్పకముందే తిరిగి మళ్ళా చీకటి, తిరిగి మళ్ళా అశాంతి, తిరిగి మళ్ళా అవన్నీ లోపలికి వచ్చి నీ హృదయం లోపల ఆ బాధ, వేదన, బరువు పోవట్లేదు ఏమాత్రం కూడా. బట్ ఈ దినాన్ని దేవుడు నీతో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆ వేదన, బాధ పోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని దేవుడు ఈ దినాన్ని నీకు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, మనకు విశ్వాసం ఉంది, యేసుక్రీస్తు ప్రభువు పట్ల నమ్మకం ఉంది. మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకునేటప్పుడు చాలా సమయాల్లో మనకి సహాయం దొరికింది. కానీ వెళ్ళిపోయేటప్పుడు తిరిగి మళ్ళీ అదే భారంతో, అదే దుఃఖంతో, అదే బరువుతో తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాం. అదే భారంతో, అదే దుఃఖంతో తిరిగి మళ్ళీ మందిరంలోకి వస్తున్నాం. లేకపోతే ఏదైనా ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాం. కానీ ఇది అలవాటు ప్రకారంగా జరిగిపోతుంది. కానీ గుండెల్లో ఒక ప్రాంతంలో ఉండిపోయిన బరువు తగ్గట్లేదు ఏమాత్రం కూడా. ఈ దినాన్ని దేవుడు నీ ఇంటికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరలా చెప్తున్నాడు దేవుడి సమయంలో, ఈ దినాన్ని దేవుడు నీ ఇంటికి వచ్చాడు. ఆమేన్. ఇప్పుడే దేవుడు నీతో మాట్లాడి నీ హృదయంలో ఉన్నటువంటి ఆ బరువు తీసేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆమేన్, ఆమేన్. ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఆయన ఇంటికి వచ్చినప్పటికీ ఇల్లు ఎలాగుంది, అక్కడితో ఈ దినాన్ని మనం ప్రారంభిద్దాం. ద కండిషన్ ఆఫ్ ద జాయిరస్ హౌస్, యాయిరు యొక్క ఇంటి పరిస్థితి చూడండి ఒకసారి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 23వ వచనంలో ఈ భాగం ఉంది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో, అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని, గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి అనేటువంటి మాట. 23వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయము 38వ వచనం లోపల మరొక భాగాన్ని చూద్దాం. చూడండి సమయంలో మార్కు సువార్త 5వ అధ్యాయము 38వ వచనం. సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు ఉండుట చూచి. ఒక ప్రక్క మత్తయి సువార్తలు ఏమంటాడంటే, ఇంటికి వచ్చినప్పటికట పిల్లన గ్రోవులు వాయిస్తున్నారట. అంటే ఆ దినాల లోపల చనిపోయే వారి ఇంటి దగ్గరికి వచ్చేసి గవగవాలాడుతూ, మనకి ఇప్పుడు ఎలాగైతే ఎవరైనా చనిపోతే వెళ్ళి రాత్రి అంతా ఒకవేళ ఆ డెడ్ బాడీని అక్కడే ఉంచినట్లయితే మనం వెళ్ళి ఆ ఇంట్లో వారితో కలిసి కూర్చొని రాత్రంతా కొంతమంది వాక్యం చెప్తూ, కొంతమంది పాటలు పాడుతూ, మరికొన్ని సమయాల లోపల అంటే వాళ్ళ గురించి రాబోయే దినాలు ఎలా ఉంటుంది, ఈ వాక్యం ఎలా చెప్పారు కాబట్టి మనం ఇలా కలుసుకుంటామని ఏదో ఆదరణకరమైనటువంటి మాటలు వారికి చెప్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు వింటూ ఉంటారు కానీ వాళ్ళకి తెలుసు తర్వాత మళ్ళీ ఎలా ఉంటుంది అనేటువంటి మాట. ఆ విచారం నుంచి బయటికి రాలేరు ఏమాత్రం కూడా. అలాగే ఇక్కడ ఉంది, గొల్లు చేయుచు ఉండుట అనేటువంటి మాట ఉంది. చేయుచుండు జనసమూహమును చూచి. యాయిర్ ఈజ్ వెరీ ఇన్ఫ్లుయెన్స్డ్ మ్యాన్. హీ వాజ్ ఎ వెరీ ఇన్ఫ్లుయెన్స్డ్ మ్యాన్. అందుకని యాయిర్ దగ్గరికి చాలామంది వచ్చారు. యాయిర్ దగ్గరికి వచ్చి యాయిర్ భార్యను పట్టుకొని చాలా వరకు ఏడ్చి, అమ్మా ఒకే ఒక కుమార్తె, లేకపోతే నీ కుమార్తె మంచి బిడ్డమ్మా, మేము చెప్పాలంటే చాలా ప్రేమగల బిడ్డమ్మా, అనవసరంగా బిడ్డను కోల్పోయామని చెప్పి చాలా ఏడుస్తూ ఆ యొక్క ప్రాంతం అంతా నిండిపోయింది. మీరు మార్క్స్ వార్తలు ఏమంటాడంటే 38వ వచనంలో, సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా ఉండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు, బహు దుఃఖము, బహు వేదన. దిస్ ఈజ్ ద కండిషన్ ఆఫ్ ద జాయిరస్ హౌస్. యాయిరు యొక్క ఇంటి పరిస్థితి ఇలా ఉంది, ఈ విధంగా ఉందన్నమాట అండి.
అది అయిన తర్వాత ఒకసారి ఆ ఇంటి చుట్టూ ఉన్నటువంటి విషయాలు మనం చూసాం. ఇప్పుడు ఒక ప్రక్క ఏడ్చేవారు ఉన్నారు, ఒక ప్రక్క ఆ పిల్లని గ్రోవులు వాయించేవారు ఉన్నారు, మరొక ప్రక్క అందరూ వచ్చి విచారించేవారు ఉన్నారు కదండి. అదంతా అలా ఉంది, ఆ ఏరియా అంతా అలా ఉందన్నమాట అండి. ఇప్పుడు లోపలికి వద్దాం ఒకసారి, మనం యాయీరు యొక్క ఇంటి లోపలికి వద్దాం. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఒకసారి 39వ వచనంలో ఏముందంటే, మార్కు సువార్త 5:39లో, మీరే లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను. లోపలికి చూడండి ఒకసారి మళ్ళా 39వ వచనంలో, లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను. 40వ వచనంలో, అందుకు వారు ఆయనను అపహసించిరి. తర్వాత ఏమన్నా, అయితే ఆయన వారిని అందరినీ బయటికి పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి. ఆమేన్. యాయీరు ఇంటి లోపల 2 భాగాలు ఉన్నాయి. మళ్ళా ఒకటి లోపలికి వెళ్ళగానే మెయిన్ హాల్ ఉండి ఉంటుంది చక్కగా కదండి. ఎస్, దాని నిండా మళ్ళీ లోపల ఇంకా వెరీ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ ఉంటారు, ఇంకా చాలా దగ్గర సంబంధికులు ఉంటారు యాయీరుకు, ఆయన భార్యకు. వారందరూ లోపల ఉన్నారు, వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు కూడా అనమాట అండి. ఆ గదిలో నుంచి మళ్ళీ వేరొక గది ఉంది. ఆ గదిలోకి వెళితే ఆ గది లోపల అసలైనటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఆ గదిలో ఉంది. ఆమేన్. చనిపోయినటువంటి యాయీరు కుమార్తెను ఆ గదిలో పెట్టారు. లోపలికి ఎవరిని రానివ్వట్లేదు. పైన ఉన్నారు, ఏడ్చేవారు ఉన్నారు, పిల్లల గ్రోవులు వాయించేవారు ఉన్నారు, అంటే రకరకాలుగా మాట్లాడేవారు ఉన్నారు. ఎందుకు వెళ్ళాడండి యాయీరు యేసు ప్రభు దగ్గరికి? చచ్చిపోయింది బిడ్డ పిల్ల, ఎందుకు వెళ్ళాడు అనవసరంగాను అనేటువంటి మాట కూడా చాలామంది మాట్లాడేవారు ఉన్నారు బయట. ఇలా చాలామంది ఉన్నారు. కానీ లోపలికి వచ్చినప్పుడు లోపల కూడా ఏడ్చేవారు ఉన్నారు ఇంకా కదండి. ఎస్, లోపలికి వచ్చినప్పుడు ఏడ్చేవారు ఉన్నారు. కానీ లోపల ఉన్నటువంటి ఒక పరిస్థితి ఏంటంటే చూడండి ఒకసారి 39వ వచనంలో, మార్కు సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో, లోపలికి పోయి మీరు ఏలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనను అపహసించిరి. గమనించారా అండి? బయట వాళ్ళ బాధ ఉంది, వాళ్ళ గొడవలు ఉన్నారు. యేసుప్రభుని చూడగా నువ్వు ఎందుకు వచ్చావు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయా, చచ్చిపోయింది కదా, అలాగే ఇలాగ ఏం మాట్లాడలేదు ఏమీ కూడాను. వాళ్ళ ఏడుపులు వాళ్ళవి, వాళ్ళ పిల్లల గోవులు వాళ్ళవి, వాళ్ళు అలాగ ఉన్నారు. ఇదొక గుంపు ఉంటుంది ఇక్కడ. లోపలికి వచ్చినప్పటికీ లోపలికి చాలా కన్సర్న్ పీపుల్ ఉంటారు లోపల. వాళ్ళు కూడా చాలా చక్కగా అంటే చెప్పాలంటే చాలా దగ్గర సంబంధాలు, వాళ్ళు ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు ఆ సమయం లోపల. కానీ వాళ్ళేమన్నారంటే, ప్రభు వాళ్ళతో ఏమంటాడంటే, మీరు ఎందుకయ్యా ఏడుస్తున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అనేటువంటి మాట చెప్తే వాళ్ళేమంటారంటే యేసు ప్రభుని వాళ్ళు అపహసించారట. ఆమేన్. చూసారా? ఇంకా 24వ వచనం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 24వ వచనంలో కూడా ఏముందంటే, స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. పిల్లరా, ఇంటి లోపల 2 ప్రధానమైనటువంటి ప్లేసులు ఉన్నాయి. ఒకటి, ఇంట్లో చాలా పెద్ద గది ఉంది. రెండవది ప్రత్యేకంగా సమస్య ఉన్నటువంటి గది. ఇది నాన్న దేవునితో మాట్లాడుతున్నాడు కదా. అందరితో బాగానే ఉంటున్నావు, ఇంట్లో వాళ్ళందరితో చక్కగా కొన్ని సమయాల్లో నవ్వుతున్నాం, కొన్ని సమయాల్లో మాట్లాడుతున్నాం, కొన్ని సమయాల్లో అంటే ఏ విషయాలు చెప్పుకుంటూ ఉంటున్నాం, అంతా బాగానే ఉంది. కానీ ఒక ప్రాంతం ఉంది లోపల. ఆమేన్. ఆ లోపల యాయీరు యొక్క కుమార్తె చచ్చిపోయి ఉంది. ప్రాణం లేదా ఆ ప్రాంతంలో. అక్కడ అసలైన సమస్య అక్కడ ఉంది. ఈ దినాన్ని నీకు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ లోపల నీ గది లోపల, నీ హృదయం లోపల ఒక ప్రాంతంలో ఒక సమస్య ఉంది. ఆ సమస్యలో నుంచే టోటల్గా పైన ఆయా ప్రాంతాల నుంచి ఉన్నటువంటి గలిబిలి ప్రారంభించబడతా ఉంది, వస్తూ ఉంది. దానిని బట్టి అలాగే నీ హృదయంలో కూడా ఆ ప్రాంతం ఏమైపోయిందంటే పూర్తిగా ఇక లైఫ్ లేదు ఏమాత్రం కూడా. ఎస్, బట్ ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృప ఏంటంటే, ఎంత గొడవలున్నా, ఎంత గలిబిలున్నా, ఎంతమంది ఏడుస్తున్నా, పిల్లల గురువులున్నా, అపహసించేవారు ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభు వారు వచ్చి, ఏటయా యాయీరు నీ ఇంటి చుట్టూ ఎలా ఉంది, నేను వచ్చి ఏం స్వస్థపరుస్తున్నాయా, ఏంటయా ఇదైనటువంటి మాట మాట్లాడుకుంటా
ఎంత ఉన్నప్పుడు కూడా అంటున్నాడు కదా, భయపడొద్దు అంటున్నాడు. ఇంకో మాట ఏమంటాడంటే చూడండి ఒకసారి, సమాజ మందిరపు అధికారి ఏమంటాడంటే, లోపలికి పోయి 39వ వచనంలో ఏమంటాడంటే, మార్కు సువార్త 39లో 5వ అధ్యాయం 39లో, మీరు ఎలా గొల్ల చేసి ఏడ్చుచున్నారు, చిన్నది నిద్రించుచున్నదే కానీ ఆమెన్ ఆమెన్ చనిపోలేదని వారితో చెప్పాను. ఇంకొక మాట ఏమంటాడంటే చూడండి, మత్తయి సువార్తలో మంచి మాట ఉంటుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 24వ వచనంలో స్థలమీయుడి అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ గదిలోకి వెళ్ళడానికి స్థలం లేదు. గదిలోకి వెళ్లకుండా మనుషులందరూ చుట్టూ కాసేశారు అంతే. లోపలికి వెళ్లకుండా యేసు ప్రభు వారు ఎక్కడికైతే వెళ్ళి లైఫ్ ఇవ్వాలో, ఏ ప్రాంతంలో లైఫ్ లేకుండా పడుందో ఆ బిడ్డ, ఆ ప్రాంతానికి వెళ్ళాలి యేసు ప్రభు వారు. కానీ గదంతా పూర్తిగా ఏమైపోయిందంటే మిగిలిన మనుషులతో నిండిపోయారు. ఏడుపులు, గొడవలు, రభస, లేకపోతే గలిబిలి, లేకపోతే కొంతమంది ఎందుకయ్యా గొడవ అనం, ఈ రకరకాల మాటలు ఉంటాయన్నమాట అండి. ఇవన్నిటి మధ్య లోపల యాయీరు ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు. ఆ గది లోపలికి ఎవరు వెళ్ళలేదు ఆ మాత్రం కూడా. ప్రభు అన్నాడు కదా, స్థలమీయుడే. ఈ దినాన దేవుడితో మాట్లాడుతున్నాడు. చాలా సమయాల్లో స్థలము ఇవ్వకపోవటాన్ని బట్టి యేసు ప్రభు వారు నేరుగా వచ్చి నీ గది లోపలికి వచ్చి ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యను ఆయన సంపూర్తిగా తీసివేయలేకపోతున్నాడు. కారణం ఏంటంటే ఆ సమస్య విషయం వచ్చినప్పటికీ నీకున్న అండర్స్టాండింగ్ నీకుంది, నీకున్నటువంటి ఆలోచన నీకుంది. ఆ ఆలోచన నీ లోపల నుంచి తీసేసుకోలేకపోతున్నావు. ఆ ఆలోచన ఏమాత్రం కూడా లోపల ఉండడానికి అవకాశం ఉండట్లేదు. ఏమాత్రం కూడా అంటే తీసేయడానికి అవకాశం ఉండట్లేదు. ప్రభువా సహాయం చేయి ప్రభువా అంటున్నావు, ప్రభు గొప్ప దేవుడా అంటున్నావు, ప్రార్థనలో ప్రభునామాన్ని గణపరుస్తున్నావు, దేవా నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదంటున్నావు. కానీ ఇన్ని చేస్తున్నావు కానీ నేరుగా అదే ప్రాంతానికి, ఏ ప్రాంతంలో అయితే వేదన దుఃఖము ఉండిపోయిందో యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికే నేరుగా రావడానికి నువ్వు స్థలం ఇవ్వట్లేదు ఏమాత్రం కూడా. ఇది నాడు దేవుడితో మాట్లాడేది ఏంటంటే, నీ ఓన్ అండర్స్టాండింగ్, నీ చిత్తానుసారమైనటువంటి ఆలోచన నువ్వు లోపల ఆ సమస్య గురించి ఉండిపోతే ఒకవేళ ప్రభు అంటాడు కదా, ఐఎమ్ సారీ మై సన్, నేను లోపలికి రాలేను అంటాడు దేవుడు. నువ్వు స్థలం ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే ఆ సమస్య మీద నీ ఆలోచన ఆప్ చేయాలి. నీకున్నటువంటి ఉద్దేశాలు, నీకున్నటువంటి దాని గురించి ఆ రీజనింగ్స్, ఆర్గ్యుమెంట్స్ ఉంటాయే, వాటన్నిటినీ కంప్లీట్గా స్టాప్ చేసేసి ఆపేస్తే ఎప్పుడైతే ఆప్ చేస్తావో అప్పుడు ఏమవుద్దంటే నీవు స్థలం ఇచ్చినట్టు లెక్క. ఆమేన్. చూడండి, ఒక మంచి మాట ఉంది అందులో, స్థలం ఇయ్యుడి అనే మాట ఉంది. తర్వాత చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా అనేటువంటి మాట. వారి మధ్యలోనే స్థలమీయుడని చెప్పి లోపలికి వెళ్ళిపోయి ఆయన వాళ్ళని తీసుకొని వెళ్ళి లోపలికి వెళ్ళి ఈ చిన్నది నిద్రిస్తుందే కానీ మీరేం భయపడొద్దు అని నెమ్మదిగా చెప్పట్లేదు. గదిలోకి వెళ్ళకముందే ఆ గది లోపల నిర్జీవమైనటువంటి లైఫ్ లేనటువంటి, జీవం లేనటువంటి ఆ బిడ్డ పడుంటే ఎవరైతే అపహసిస్తున్నారో వాళ్ళతో ఏమంటున్నాడంటే, ఈ చిన్నది నిద్రించుచున్నది. దేవుని మాట ఈ మాట. ఆమేన్. నీవి లోపల చాలా కాలం నుండి ఏడుపుని, దుఃఖాన్ని తీసేయకుండా, అంటే లోపల నుంచి బయటకు వెళ్ళిపోకుండా ఆ సమస్యని లోపల అలాగే ఉండిపోయింది చాలా కాలం నుంచి. ఆ వేదన, ఆ యొక్క గాయము లోపల ఉండిపోయింది. అన్ని ప్రాంతాల్లో గాయాలు మాన్పబడ్డాయి కానీ ఒక ప్రాంతంలో గాయము మానట్లేదు ఏమాత్రం కూడా. దానికి కారణం ఏంటంటే, గాయము మానకపోవడానికి కారణం ఏంటంటే ఆ ప్రాంతం లోపల నీకున్నటువంటి అండర్స్టాండింగ్ నీకుంది, నీకున్నటువంటి ఆలోచన విధానము నీకుంది. అందుకనే ఏమవుతుందంటే అది దాని గురించి సరైనటువంటి ఒక అవగాహన నీకు లేకపోవటాన్ని బట్టి నేరుగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రాంతాన్ని వెళ్ళడానికి అవకాశం లేకుండా అయిపోతుంది. బట్ ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రభువా నన్ను క్షమించు నాయనా, నాకున్నటువంటి మై ఓన్ అండర్స్టాండింగ్ లార్డ్. ప్రార్థన చేస్తున్నావు, ప్రభువా అంటున్నావు, బయటికి వెళ్ళిపోయిన తర్వాత అదే ఆలోచన, ఇలా చేసాం, ఎలాగైంది, ఇలాగెందుకైంది, అలాగెందుకైంది, అలా ఎందుకు జరగాలి, ఇలాగెందుకు జరగాలి, ఇదే ఆలోచన ఉదయం నుంచి సాయంకాలం వరకు ఇదే ఆలోచన. ఇది నా దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు నువ్వే నీ ఆత్మీయ జీవితాన్ని నష్టపరుచుకుంటున్నావు.
వేరొకరి కొరకు ఆలోచించి నీ ఆత్మీయ జీవితాన్ని నష్టపరుచుకోవద్దని దినాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పటికే శాంతి కోల్పోయావు, ఇప్పటికే నెమ్మది కోల్పోయావు. పిల్లరా, నెమ్మది కోల్పోవడానికి చాలా కారణాలు ఉంటాయి. కొన్ని సమయాల్లో ఫైనాన్షియల్గా సమస్య ఎక్కువ ఉంటే ఆ ఇంట్లో నెమ్మది కోల్పోతారు. ఎందుకంటే ఈ సమస్య ఎక్కువ ఎలాగైనటువంటిది ఆ బాధలు ఉంటాయి వాళ్ళ లోపల. మరి కొంతమందికి ఫైనాన్షియల్గా ఏ సమస్య ఉండదు, కానీ వాళ్ళు ఒక ప్రక్కన ఉండలేరు. వాళ్ళే మాట్లాడేసుకుంటారు. వాళ్ళే ఇంట్లో నుంచి బయటకు వస్తారు, బయట నుంచి ఇంట్లోకి వెళ్తారు, బయటికి వెళ్ళిపోతారు, మళ్ళీ లోపలికి వస్తారు. అసలు ఊహకు అందనటువంటిది అనమాట అండి అది ఏమాత్రం కూడా. ఏమంటే ఫలానా వ్యక్తిలాగా, ఆ వ్యక్తిలాగా, ఈ వ్యక్తిలాగా. పిల్లరా, ఇవన్నీ అపవాది ఏం చేస్తారంటే వీళ్ళందరినీ పట్టుకొచ్చి గోల చేస్తూ ఉంటాడు. మీరు ఎలా గోళ్ళు చేయించున్నారు? నువ్వు ఎలా విషయాల గురించి ఆలోచిస్తున్నావు? నువ్వు ఎందుకు ఆ విషయాల గురించి, ఈ విషయాల గురించి, ఈడిలాగా, అది ఇలాగా, ఇలాగా, ఈ పరిస్థితి ఇలాగా, ఈ సమస్య ఇలాగాని నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? నీ ఇంటికి యేసయ్య వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఇంటికి యేసయ్య వచ్చి నీ లోపల ఏ రకమైనటువంటి సమస్య ఉందో దాని నుండి విడిపించడానికి నేరుగా యేసయ్య ఈ రాత్రి సమయం లోపల నీ ఇంటికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, చాలా సమయాల్లో వాక్యాన్ని వినడానికి ఇష్టపడవు ఏమాత్రం కూడా. చాలా సమయాల్లో వాక్యం వింటావు, కానీ అది లోపల తీసుకొచ్చి అది గుండెల్లో దాచుకొని దాని ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేయవు ఏమాత్రం. ఎందుకంటే నీ ఆలోచన ఏంటంటే యు ఆర్ వెరీ గుడ్ పర్సన్, నేను చాలా మంచివాడిని, నేను ఏం చెప్తే అది కరెక్ట్, అది నీతిగా ఉంది, అది ఖచ్చితంగా ఉన్నటువంటి ఆలోచన. ఆ ఆలోచన నిన్నేం చేస్తుందంటే నెమ్మది సమాధానం లేకుండా చేస్తుంది. నీకున్నటువంటి ఆత్మీయ జీవితాన్ని పూర్తిగా రాను తినేయడం ప్రారంభిస్తూ ఉంది. చాలాసార్లు వాక్యం ఉంటున్నప్పుడు ఒక మాట వాడతాను, బలహీనమైనటువంటి ఆవులట బలమైన ఆవుల్ని తినేసాయట. చుట్టూనటువంటి గోల చేయడం, పిల్లను గ్రోవులు ఊదడం, అపహసించడం, ఇవన్నీ బలహీనమైన ఆవులు. బట్ లోపల డెడ్ బాడీ ఉంది లోపల. బట్ ప్రైజ్ ది లార్డ్, వీటన్నిటి మధ్యలో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అనేది చెప్పినటువంటి ఆ జీవమైన యేసయ్య వీటన్నిటి మధ్యలో యాయూరుతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాయూరు గుండె పగిలిపోయి ఉంది ఈ సమయంలో. బట్ యేసయ్య యాయూరు చేయి పట్టుకున్నాడు. యాయూరు భయపడకు, యాయూరు నువ్వు భయపడొద్దు. ఎందుకు గోల చేస్తున్నారు, ఎందుకు అరుస్తున్నారు? యాయూరు భయపడొద్దు, కమాన్ గదిలోకి వెళ్దాం రా అని చెప్పి గదిలోకి తీసుకుని వెళ్ళాడు. ప్రైజ్ గాడ్. పిల్లరా, ఎంత దేవుని యొక్క సహాయం అనేటువంటిది, ఒక వ్యక్తి పట్ల దేవుని ఉద్దేశం అనేటువంటిది ఎంత ఘనమైనటువంటిదండి. ప్రైజ్ ది లార్డ్. నీవు ఈ దినాన్ని దేవునికి చాలా అవసరం. నువ్వేమనుకుంటున్నావంటే ఈ సమస్యను బట్టి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నావు, అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి నీకు ఇంక లాభం లేదు, కుదరదు ఇంకేమాత్రం కూడా అనేటువంటిది. ఈ గొడవ, ఈ రభస లోపల నా సమస్య తీరదు ఏమాత్రం అని అక్కడి నుంచి నువ్వు పారిపోవడానికి అపవాది వర్క్ చేస్తూ ఉంటాడు. మరి కొంతమంది ఏమంటున్నారు, బోధకుని శ్రమ పట్టొద్దు అంటున్నారు. చూసారా అండి? ఎందుకయ్యా బోధకుని శ్రమ పెడుతున్నావు? లెట్ హిమ్ గో, తను వెళ్ళిపోని, ఎందుకంటే సమస్య తీరదు, చచ్చిపోయింది అక్కడ, సమస్య తీరదు అని లెట్ హిమ్ గో అనేటువంటి మాట. మరి కొన్ని సమయాల్లో ప్రార్థన చేస్తూ రోజు ఒకటే ప్రార్థన చేస్తాం, ప్రభువా ఈ బాధ నాయన పోవట్లేదు బాబు, ఈ బాధ ప్రభువా అంటే అర్థం ఏంటనమాట, లైఫ్ రావట్లేదు, లోపలికి జీవం రావట్లేదు ఏమాత్రం కూడా. ఎవ్రీడే వీఆర్ ప్రేయింగ్ బట్ దెర్ ఇస్ నో లైఫ్ ఎట్ ఆల్. బట్ ఈ దినాన్ని ప్రభు యొక్క ప్రత్యేకమైనటువంటి మాట ఏంటంటే నీ ప్రార్థనకు జవాబు దిస్ నైట్. ఈ రాత్రే దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తున్నాడు. కానీ ఒక్క చిన్న మాట, ఆ గదిలోకి రమ్మంటే చూడండి, ఒకసారి వాక్యం చూద్దాం. ఆ లోపలికి పోయారట. తర్వాత ఆ మాట అయిన తర్వాత వాక్యంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటకు వద్దాం. చూడండి ఒకసారి 40వ వచనంలో, అయితే ఆయన వారి అందరినీ బయటికి పంపివేసి, గమనించారా అండి? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవరిని కూడా లోపలికి రానివ్వట్లేదు. ఆ హాల్లో చాలామంది వెరీ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ ఉన్నారు కదండి, అంటే చాలా దగ్గర మనుషులు ఉన్నారు. యాయూరు ప్రధాన యాజకుడు, పెద్దోడు కాబట్టిగా, అధిపతి కాబట్టిగా చాలామంది ఆ చుట్టూ చాలామంది ఉన్నారు. గదిలోకి వెళ్ళేటప్పుడు వీళ్ళు కూడా లోపలికి వచ్చేస్తారు. కానీ వాక్యంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, అయితే ఆయన వారిని అందరినీ బయటికి పంపేశాడు. గ్లోరీ టు ద లార్డ్. ఇది నాన్న దేవునితో మాట్లాడుతున్నాడు.
వాళ్ళందరినీ బయటికి పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఏ రూమ్, దట్ ఇస్ అ వెరీ స్పెషల్ రూమ్. ప్రైజ్ ద లార్డ్. అది ఏ రూమ్ అయ్యా అంటే సమస్య లోపలుంచి తలుపు వేసేశారు. లోపల ఉంది సమస్య, దానికి ఒక గది ఉంది లోపల. బట్ ప్రైజ్ ద లార్డ్, దేవుని యొక్క ఆ మాట ఏంటంటే ఆమేన్, ఎక్కడైతే లైఫ్ లేకుండా సమస్య ఉందో నేరుగా ఆ ప్రాంతానికి ఆయన రావాలని ఆశపడుతున్నాడు. ఆమేన్. ఇది నాన్న దేవునితో మాట్లాడుతున్నాడు. చాలాసార్లు ప్రయాణం చేసావు, చాలాసార్లు ప్రయాసపడ్డావు, చాలాసార్లు ఉపవాసం ఉన్నావు, చాలాసార్లు మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసావు చాలా సమయాల్లో. కానీ ఇంకా 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 నువ్వు అనుకున్నటువంటి నెమ్మది, నువ్వు అనుకున్నటువంటి జవాబు ఇంకా రావట్లేదు. కానీ ఇది నన్ను ప్రభువు నీతో ఏం మాట్లాడుతున్నాడంటే నేరుగా ఆ ప్రాంతానికి వస్తానన్నమాట. అందుకనే ఒక మంచి మాట ఏముందంటే వారందరినీ బయటకు పంపివేసి, మార్క్స్ వార్త 45వ అధ్యాయం, మార్క్స్ వార్త 5వ అధ్యాయం 40వ వచనం లోపల వారందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని, ప్రైజ్ ది లార్డ్. ఇది నాన్న దేవునితో మాట్లాడే ఒక మాట ఏంటంటే, సమస్య ఉందన్నావు కదా, లోపల చాలా కాలం బట్టి ఉండిపోయింది కదా ఈ దినాన్ని, ఆ సమస్య నుంచి విడుదల పొందలేకపోతున్నావు కదా నీవు. ఒక మాట చెప్తున్నాడు ప్రభు, అమ్మా లేదా నాయన, నీ ఇంటికి వచ్చాను, మన ఇద్దరము కలిసి ఆ ప్రాంతానికి వెళ్దాం రా అని చెప్పి తీసుకొని వెళ్తున్నాడు. ఒకసారి చాలాసార్లు నేను ఈ వాక్యాన్ని చెప్తూ ఉంటాను. డిఎల్ మూడీ గారు మంచి భక్తుడు ఆయన ఒకసారి ప్రార్థన చేస్తూ అన్నాడట, ప్రభువా నన్ను ఆత్మలో నింపండి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడట. భాషలో మాట్లాడాలని ఆశపడుతున్నాను తండ్రి. చాలా సమయాల్లో ప్రభువా నాయన ఒక అవగాహన లేకుండా ఉంటున్నాను ప్రభువా నాయన, ఒక మంచి అవగాహన రావాలి అనేటువంటి ప్రార్థన చేస్తూ ప్రభువా హెల్ప్ మీ లార్డ్ అని ప్రార్థన చేస్తున్నాడట. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు అన్నారట, నా కుమారుడా చాలా కాలం బట్టి ప్రార్థన చేస్తున్నావు, ఇది నా నేరుగా నీ దగ్గరికి వచ్చాను నేను, కనుక ఒకసారి మన ఇద్దరం కలిసి నీ హృదయాంతరంగంలోకి వెళ్దాం అనేటువంటి మాట చెప్పాడు ప్రభు. వాక్యం ఏముందంటే హృదయంలో నుండి జీవజల నదులు ప్రవహించునని చెప్పాడు, పారును అని చెప్పాడు కదండి. ఎస్, అన్నిటికంటే జాగ్రత్తగా నీ హృదయాన్ని కాపాడుకోమంటాడు. జీవదారులు అనేటువంటి మాకు క్షమించండి, జీవదారులు అనేటువంటి మాట మాట్లాడతారు సామెతల గ్రంథంలో. ఈ జీవదారులట, అందుకనే లోపలికి వెళ్ళి ఒకసారి పరిశీలన చేద్దాం, ఒకసారి నీవు నేను కలిసి వచ్చి, అందుకని నేను వచ్చాను, ఇద్దరం వెళ్దామని చెప్పాడట. ప్రభా రండి ప్రభా నాయన, ఐఎమ్ వెరీ క్లీన్ మ్యాన్ ప్రభా, నాకు చాలా భారం ఉంది నాయన, చాలా వేదన ఉంది ప్రభా నాయన, ఆత్మలు రక్షింపబడాలి ప్రభా, సేవ జరగాలి ప్రభా నాయన, మందిరం బలంగా ఉండాలి ప్రభా నాయన, మందిరంలో ఎక్కువ మంది రావాలి ప్రభా. ఇవన్నీ ఎంత మంచివండి, ఇవన్నీ మంచి ఆలోచనలే ఉన్నాయి ప్రభా, నాకు మంచి ఆలోచనలు ఉన్నాయి ప్రభా అంటే ప్రభు అన్నారట, నేను కాదని చెప్పట్లేదయా నీ లోపల మంచి ఆలోచనలు ప్రభా, వాళ్ళందరూ బాగుండాలని ఆశపడుతున్నాను ప్రభా. ఎస్, ఇట్స్ గుడ్, దట్స్ వెరీ గుడ్ థాట్ ప్రభా. ఆ వ్యక్తి ప్రాముఖ్యంగా ఆ వ్యక్తిని ఆయన ఇలాగుంటే ఎంత బాగుంటుంది ప్రభా అనేటువంటి ఆలోచన, అది చాలా మంచిది. ఎస్, కానీ ఒకసారి నీ లోపలికి మొట్టమొదట వారి దగ్గరికి వెళ్ళే ముందుగా మొట్టమొదట నీ లోపలికి నేను రావాలని ఆశపడుతున్నానని చెప్పాడు. రండి ప్రభా అన్నాడు. లోపలికి వెళ్ళారు. లోపల గదులన్నీ ఉన్నాయి. చూడండి ప్రభా నా ప్రార్థన గది అన్నాడు. ప్రార్థన గది నిండిపోయి ప్రార్థనతో మహా అలంకరించబడింది ప్రార్థనతో. ఇది చూడండి ప్రభా, నా చిన్నప్పటి నుంచి నాకున్న విశ్వాసం చూడండి ప్రభా అన్నాడు. అబ్బాబ్బా, విశ్వాసంతో ఆ రూమ్ అంతా మంచి బలంగా అలంకరించబడింది. ఇదిగో ప్రభా ఇది చూడండి ప్రభా, ఇదిగో చిన్నప్పటి నుంచి నా సమర్పణ చూడండి ప్రభా, ఎంత కష్టమైన శ్రమైనా ఇదిగో ప్రభా నాయన ఇలా సమర్పించుకున్నాను ప్రభా నాయన, ఇదిగో చూడండి ప్రభా అంటే ఆ సమర్పణతో గదంతా నిండిపోయి మామూలుగా లేదండి బాబు. ఓహోహోహో, చాలా సౌందర్యంగా కనబడతా ఉంది. అలాగా అన్ని గదుల్లోకి తీసుకొచ్చి చూపిస్తున్నాడట. ఓహో నా కుమారుడా, ఎంత చక్కగా నీ లోపల అన్ని గదులు ఉన్నాయి ప్రభా. ఇదిగో నాయన నా ఇచ్చే గది ప్రభా, ఈ గది నాయన ఇవ్వడం విషయంలో నేను ఏమాత్రం వెనుకంజ వేయను ప్రభా. నాట్ ఓన్లీ దశంభాగం ప్రభా నాయన, కేవలం దశంభాగం మాత్రమే కాదు ప్రభా తని నాయన, ఇంకా ప్రభా నాయన అధికంగా నేను మ్యాక్సిమం ప్రభా నా ఇంటి ఖర్చుల కంటే ఎక్కువ భాగాన్ని నీ సేవకిస్తున్నాను ప్రభా. ఆ గది చూడు ప్రభా అంటే ఆ గది ఏమాగా అలంకరించబడిందంటే బాబా చాలా సంస్థలకు సహాయం చేసేటువంటి గది అది. ఆ గదిలో నుంచి కొన్ని సంస్థలు చెప్తున్నాయట ప్రభుతో, ప్రభా
మేము ఎఫ్ఎంబిలో ప్రభా, మేము ఆ విశ్వవాణి వాళ్ళం ప్రభా, మేము ఇంకా ఫలానా వాళ్ళం ప్రభా, మేము ఇంకా ఫలానా వ్యక్తులం ప్రభా, మేము కొండల్లో పనిచేస్తున్నాం ప్రభా, ఈ వ్యక్తి ఇచ్చిన సహాయంతో మేము ఆ ప్రాంతం లోపల బలమైనటువంటి సేవ జరుగుతుంది ప్రభు అని ఆ గదిలో అందరూ ఆ యొక్క అవన్నీ చెప్తా ఉంటే ప్రభు చాలా సంతోషపడిపోయారట. కుమారుడా, బలా నమ్మకమైన దాసుడా, ఇందులోపల నువ్వు చాలా నమ్మకంగా ఉన్నావు, వెరీ గుడ్. అలా దాటి వెళ్ళిపోతుంటే ఆ మధ్య లోపల ఒక చిన్న గది ఉంది. దానికి తాళం చక్కగా కీ అంతా వేయబడి ఉందన్నమాట అండి. పెద్ద తాళం కప్పేసేసాడు, చక్కగా కీ మనోడి దగ్గరే ఉంది అని దాన్ని ప్రభు చేయి పట్టుకొని దాటి వెళ్ళిపోతున్నాడు. ప్రభు అన్నాడు, ఆగు నా కుమారుడు, ఒకసారి ఈ గది కూడా తెరువు అని చెప్తే, ప్రభువా అది చాలా చిన్న గది నాయన, ఆ చిన్న గదిలో ఏమీ లేదు ప్రభు నాయన, అది పెద్ద ఇంపార్టెంట్ గది ఏం కాదు ప్రభు నాయన. అటు చూడండి ప్రభా, ఇంకో గది ఆ ప్రక్కన ఉంది ప్రభా, నా ప్రేమ ప్రభా, నా ప్రేమను మనుషుల్ని ప్రేమించే విధానం, బీదల్ని ప్రేమించే విధానం, బీదలకు సహాయం చేసే విధానం, ఇంకా ఎవరెవరికో సహాయం అందించే విధానం. ఆ గదిలోకి వెళ్తే ప్రభా నువ్వు గొప్ప హ్యాపీ అయిపోతావు నాయన, అక్కడ నుంచి రావు ప్రభా, రా ప్రభా అంటే ప్రభువు చెప్పారట, ఇంకా చాలా గదులు ఉన్నాయి, నేను చూస్తాను, నాకు తెలుసు ఆ గదులన్నీ, కానీ ఈ గది కూడా తెరువు అంటే ప్రభా జస్ట్ అది వదిలేయి ప్రభా. ప్రభు రాలేదు అక్కడి నుంచి, అది తెరిస్తేనే కానీ నేను వేరే గదిలోకి రాలేనని చెప్పాడు. పిల్లరా, ఆలోచించాడు ఆయన, భక్తుడు, ఆ ప్రార్థనాపరుడు, నమ్మకస్తుడు, విశ్వాసంలో బలముగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన విషయాలన్నీ ఆలోచించి తాళం తీశాడు. ప్రభా తాళం తీస్తాను ప్రభా అని దానికి అన్ని గదులకి తలుపులు వేయలేదు, దానికి మాత్రం తలుపేసేసి కూర్చున్నాడు, తాళం వేసేసాడు. నీ లోపల అన్ని గదులు బాగానే కనబడతాయి, ఈ గది కనబడతావు, ఎందుకంటే తాళం నీ దగ్గర ఉంటుంది, నువ్వు వేసేసుకుంటావు, సీక్రెట్ అది. ఆ తాళం వెళ్ళి తీసి ఇంకా తీయకముందే లోపల నుంచి వాసన వచ్చేస్తుంటే, ప్రభా నేను తాళం పెట్టి ఆ పరుపు తీయలేకపోతున్నాను ప్రభా నాయన, చాలా వాసన ఉంది ప్రభా లోపల అనేసరికల్లా ప్రభు ఏమన్నారంటే, ఆ తాళం నాకు ఈరా నాయన, నేను తీస్తానని చెప్పాడు. అప్పుడు ఆ తాళం తీసుకొని ప్రభువే తెరిస్తే అక్కడ నుంచి ఆ వాసన భరించలేక బోర్లా పడిపోయి, ప్రభువా ఈ వాసన భరించలేకపోతున్నాను ప్రభువా అన్నాడు. ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నా కుమారుడా, అది నీ గది, నా గది కాదు, అది ఎవరి గది కాదు ఏమాత్రం, అది నీ స్వంత గది. అది అందుకే లోపల భయంకరమైన దుర్వాసన, అది క్లీన్ చేయబడితేనే కానీ మిగిలిన గదిలో ఉన్నటువంటి ఆ మహాఘనత బయటికి రాదు అని చెప్పాడట దేవుడు. ఆమేన్. మొట్టమొదటి దాన్ని క్లీన్ చేయమంటే ప్రభా అని చెప్పి మోకరించి, ప్రభా నన్ను క్షమించు ప్రభా అని ఎప్పుడైతే ఆ సేవకుడు పశ్చాత్తాపడి ఒప్పుకున్నాడో పిల్లరా, యేసయ్య రక్తము ఆ గదంతా క్లీన్ చేసేసిన తర్వాత తనకు తెలియకుండానే బలమైనటువంటి పరిశుద్ధాత్మ అగ్ని పైనుండి దిగి వచ్చి ఆ బిడ్డని తాకినప్పుడు శక్తి పొందుకొని భాషలు మాట్లాడి ఆత్మలో ఆనందించి ప్రభునందు సంతోషించి మిగిలిన గదులన్నిటికీ ప్రభుతో పాటు వెళ్ళి తను కలిసి నాట్యమాడారట. ప్రైజ్ ది లార్డ్. ఆయన రాసేటువంటి మాటలు ఏమంటాడంటే, ఆ దినాన్ని నేను నా ప్రభువు కలిసి నా హృదయాంతరంగం లోపల మేమిద్దరము నాట్యమాడాము అంటాడు. ప్రైజ్ ది లార్డ్. సంతోషం వచ్చింది. దినాన్ని దేవుని యొక్క మాట, ఒక గది ఉంది, ఆ గది లోపలికి ఎవరు రావడానికి వీల్లేదు, ఎవరూ రావకూడదు. ఆ గదిలోకి వెళితే ఆ గదిలోకి యాయూరు వెళ్ళాలి, యాయూరు భార్య వెళ్ళాలి, అంతే. ఇక యేసు ప్రభుతో శిష్యులు మాత్రమే లోపలికి వెళ్ళాలి. ఆమేన్. వెళ్ళిన తర్వాత ఇంకెవరూ రాపరు, అందరినీ బయటకు పంపేశాడు. ఈ దినాన్ని నువ్వు ఆ పని చేయగలవా? ఒక్కడవే గదిలోకి వెళ్ళి మోకరించి, గదిలోకి వెళ్తున్నావు, మోకరిస్తున్నావు, తలుపేసేస్తున్నావు గదిలోకి వెళ్ళి, కానీ నీ గది లోపల ఒక భాగం ఉందే, ఆ ప్రాంతానికి యేసయ్యను నువ్వు రానివ్వట్లేదు. యాయూరు ఇంట్లో 2 భాగాలు ఉన్నాయి. ఒక భాగం లోపలికి రాగానే అందరూ ఉన్నారు, చుట్టూ అంతా అరుస్తున్నారు, ఏడుస్తున్నారు, కేకలేస్తున్నారు, అందరూ అన్నారు, వాళ్ళు అపహసిస్తున్నారు ప్రక్క నుంచి. కానీ యేసయ్య ఆ గది కాదు, ఇక్కడే కూర్చుంటాను, తబితా నువ్వు రా అనే మాట పలకలేదు. కానీ మీరు రండి, తల్లిదండ్రులుగా మీరు రండి, మనమే ఆ గదిలోకి వెళ్ళాలి. ఇలాంటి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఆయన కలిసి
ఆ గదిలోకి వెళ్ళి కూర్చొని ప్రార్థించు. నీ మంచితనాన్ని పక్కన పెట్టు, నీ గొప్పతనాన్ని పక్కన పెట్టు, నీకున్నటువంటి ఇంతకు ముందున్నటువంటి బలమైనటువంటి ఆ విశ్వాసాన్ని బట్టి గొప్ప కార్యాలు దేవుడు చేశాడే, అవి చెప్పుకొని తిరగొద్దు. అవి పక్కన పెట్టి కాసేపు, వాటి వలన ప్రభు ఘనపరచబడాలి, కానీ కాసేపు వాటిని ప్రక్కన పెట్టి. ఎందుకంటే నీ హృదయంలో నెమ్మది లేదు. ఆయా ప్రాంతాల లోపల జీవము లేనటువంటి లోపల ఉన్నాయి కాబట్టి, ఆ వైరస్ లోపల ఉంది కనుక అవన్నీ ప్రక్కన పెట్టమంటున్నాడు దేవుడు ఈ సమయం లోపల. ప్రభా, నేను ఆ పలానా సమయంలో ఎలాగ ఇచ్చాను బాబు, ఇంతమంది దీవించబడ్డారు బాబు, ఇంతమంది సహాయం చేస్తాను, ప్రక్కన పెట్టేవన్నీ కూడా లోపలికి ఒక మాట చెప్పు, ప్రభువా ప్లీజ్ కమ్ లార్డ్, యథార్థంగా నేను ఒప్పుకుంటున్నాను ప్రభా నాయన, ఈ పరిస్థితిలో లైఫ్ లేకుండా అయిపోతుంది నాయన, దేవా హెల్ప్ మీ, నాకు సహాయం దయచేసి విడిపించి ప్రభు అనేటువంటి ప్రార్థన కానీ చేస్తే పిల్లరా, ప్రభు ఇచ్చినటువంటి ఒక మంచి మాట. ఆయన అంటాడు కదా, నువ్వు రూమ్ ఇస్తే, ఒకవేళ రూమ్లోకి రమ్మని ఆహ్వానిస్తే, ఇంకా రూమ్లోకి రాలేదు, ఇంకా ఆహ్వానించినట్లయితే, ఒకవేళ ప్రభువా ఇదిగో తండ్రి అంటే, ఆ సమస్య చూసి ఈ దినాన్ని దేవుడితో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? వాక్యం చూద్దాం, చూడండి ఒకసారి. ఆమేన్. దేవుడు మాట్లాడేటువంటి మాట ఏముందంటే చూడండి ఒకసారి. మై గాడ్, మార్క్స్ వార్త 5వ అధ్యాయం 39వ వచనం. లోపలికి పోయి మీరేలా గొల్ల చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు. ఆమె చనిపోలేదు. ప్రైజ్ ది లార్డ్. నీ సమస్య చచ్చిపోయింది కదా, లేచి బయటికి వెళ్ళిపోయింది. ఆమేన్. మరణము దాటిపోయింది అంతే. ఇక మరణము ఆ గదిలో ఉండడానికి అవకాశం లేకుండా అయిపోయింది. చాలా కాలం నుంచి నీ జీవితం లోపల, నీ మనస్సు లోపల ఒక ప్రాంతంలో నెమ్మది లేదు. కానీ ఇది నన్ను మాట్లాడుతున్నాడు. నువ్వు లోపలికి ప్రభుని తీసుకువెళ్ళకముందు ఏమంటున్నాడంటే, ఆమేన్, ఆ చిన్నది నిద్రించుచున్నది, చనిపోలేదు. నా కుమార్తె ఆ సమస్యలో జీవము లేదని చెప్తున్నాడు దేవుడు నీతో. ఆమేన్, 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 ఆమేన్. తర్వాత ఇంకో మాట ఏంటంటే, ఆ ప్రభు అందరినీ బయటికి పంపించేశాడు. ఆ తరువాత ఏం జరిగిందంటే, అండ్ టేక్ ద చైల్డ్స్ ఫాదర్ అండ్ మదర్ అండ్ హిస్ 3 disciples. వాళ్ళు ముగ్గురు శిష్యుల్ని, తండ్రిని తీసుకొని వెళ్ళాడు. అది అయిన తర్వాత ఏముందంటే, జీసస్ హోల్డ్ ద లైఫ్లెస్ హ్యాండ్ ఆఫ్ జైరస్ డాటర్. ఆమేన్. ఒక మాట చెప్పాడు జైరస్, అడిగాడు. 23వ అధ్యాయంలో 5వ అధ్యాయం, మార్క్స్ వార్త 5వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట అంటాడు. చచ్చిపోయినప్పుడు అడుగుతాడు జైరస్. ఆ గదిలో పెట్టి ఆ యొక్క డెడ్ బాడీని బయటకు వచ్చేస్తారు. అందరూ బయటే ఉంటారు, లోపల డెడ్ బాడీ ఉంటుంది ఆ గదిలో. యాయిరు తిన్నగా నేరుగా యేసుప్రభు దగ్గరికి వస్తాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభుని ఒక రిక్వెస్ట్ చేస్తాడు ఆయన. చూడండి ఒకసారి ఏం రిక్వెస్ట్ చేశాడు ఆయన. యేసుప్రభు వారి గదిలోకి రాకముందు రిక్వెస్ట్ చేశాడు. 5వ అధ్యాయము 23వ వచనంలో, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి, నెంబర్ 1, 2 బ్రతుకున్నట్లు, ఆమేన్, నీవు వచ్చి దాని మీద చేతులు ఉంచవలెను. అంటే ఏంటనమాట, అది బాగుపడి బ్రతుకున్నట్లు. అంటే తన అర్థం ఏంటంటే, ప్రభువా బతికే ఉంది కానీ నేను వెళ్ళేకలు చచ్చిపోతేమో, ఒకవేళ చనిపోతే చనిపోవచ్చు, ఎందుకంటే మొత్తం చెప్పేశారు అందరూ, ఇంకా అమ్మాయి బతకదని చెప్పి. కనుక అయినప్పటికీ కూడా నువ్వు వచ్చినట్లయితే అది బ్రతుకును. ఆమేన్. చూసారా అండి, అలాగా ప్రభువుని అడిగాడు, బ్రతుకున్నట్లు. తర్వాత ఇంకోటి ఏమంటాడంటే, బాగుపడి బ్రతుకున్నట్లు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు వారికి వచ్చిన తరువాత చూడండి ఒకసారి, గదిలోనికి వెళ్ళి 41వ వచనం వచ్చినప్పటికీ, ఆ చిన్నదాని చేయి పట్టి తలీతాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం. చేయి పట్టుకొని, ప్రైజ్ ది లార్డ్, బాగుపడి బ్రతుకున్నట్లు. ప్రైజ్ ది లార్డ్. బాగుపడి బ్రతుకున్నట్లు చేయి పట్టి లెమ్మని చెప్పగా, పిల్లరా, దినాన్ని దేవునితో మాట్లాడుతున్నాడు. బాగుపడ్డావు కానీ బ్రతకలేకపోతున్నావు. యేసుక్రీస్తు రక్తములో కడగబడ్డావు కానీ, దేవుని కుమారుడుగా నువ్వు చేయబడ్డావు కానీ బ్రతకలేకపోతున్నావు. నెమ్మది లేకుండా ఉంది నీ లోపల.
ప్రభువుని నమ్ముకున్నావు, బ్యాప్టిజం తీసుకున్నావు, మందిరానికి వస్తున్నావు, మందిరంలో ప్రార్థన చేస్తున్నావు, చాలా పనులు చేస్తున్నావు, దేవుని కొరకు ఏవేవో చేయగలుగుతున్నావు, కానీ బ్రతకలేకపోతున్నావు. నెమ్మది లేదు ఏమాత్రం కూడా. బ్రతుకుతున్నావు కానీ జీవించుచున్నాను కానీ మృతుడైనటువంటి తలంపులు అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయావు. చాలా సమయాల్లో ఇక నాకు ఏముందిలే, నా లైఫ్ ఏముందిలే అనేటువంటి ఆలోచనలోకి వచ్చేసావు. కానీ దినాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. దయచేసి ఆలోచనలో నుంచి బయటకు రమ్మని దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. ఆమేన్. బ్రతుకున్నట్లు, ఆమేన్, ఆమేన్, ఆమేన్. బాగుపడి బ్రతుకున్నట్లు, ఆమేన్, ఆమేన్. ఈ మాట రాగానే ఏమిందంటే తలీ తాకుమి. తర్వాత ఒక మాట అంటాడు, దెన్ షీ గాట్ అప్ అండ్ వాక్. తలీ తాకుమి. చూడండి ఒకసారి అర్థం. ఆ వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. బాగుపడి బ్రతికింది, బాగు చేయబడింది, బ్రతికింది అంటే నడవసాగింది. నువ్వు తిరిగి మళ్ళా నడవడం ప్రారంభిస్తావు. ఒకానొకప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగాయి కదా. ఒకానొకప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఎన్ని ఆత్మలు రక్షింపబడేవి. ఒకానొకప్పుడు నువ్వు ప్రార్థన చేసి సాక్ష్యం చెప్తే ఎంతమంది ఉజ్జీవింపబడేవారు. ఒకానొకప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎన్ని ఆత్మలు ప్రభువులోకి వచ్చేవి. ప్రైజ్ ది లార్డ్. ఈ దినాన్ని నీ మనస్సు లోపల టన్నుల కొలది పెరిగిపోయింది చెత్త. అందుకే ప్రభువు అంటున్నాడు, నేను నీ గదిలోకి వస్తాను. ఎన్ని టన్నులు పెరిగిపోయినా రెప్పపాటులో వాటన్నిటి నుంచి విడిపించి ఆమేన్, 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 ఆమేన్ తిరిగి మళ్ళా నీ గది లోపల లైఫ్తో నింపేవాడు. కమాన్ నా కుమార్తె, లేచి నడువు, బాగుపడి బ్రతుకున్నట్లు. ఆమేన్, 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 ఆమేన్. ఈ దినాన్ని ప్రభు మనతో మాట్లాడాడు. నిన్ను ప్రేమించే నీ దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన నీ దేవుడు. ఆమేన్. నీ కొరకు సిలువలో మరణించిన నీ యేసయ్య. ఆమేన్, 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 ఆమేన్. నీ కొరకు శ్రమలు పడి కన్నీరు గార్చి ప్రార్థించి, ఆమేన్, శరీరము పగిలిపోయినంతగా ఏడ్చి ప్రార్థించిన యేసయ్య. ఆమేన్. ఆయన అంటాడు కదా, నా కుమార్తె ఒకసారి గెత్సెమనే వైపు చూడొకసారి. నా శరీరం పగిలిపోయింది నీ కొరకు. ఒకసారి గలవరి కొండవైపు చూడు, ఒకసారి నా చేతులు కాళ్ళలో మేకులు ఎలా కొట్టబడ్డాయో ఒకసారి జ్ఞాపకం చేసుకో. అని ఆయన ఏమంటున్నాడు తెలుసా అండి? నీ దగ్గరికి వచ్చాను నా కుమార్తె, నా కుమారుడా, నీ దగ్గరకు వచ్చాను. నేను చాలాసార్లు నీ దగ్గరికి వచ్చి నీ ద్వారం దగ్గరే ఉన్నాను, బట్ నువ్వు తలుపు తెరవట్లేదే మాత్రం కూడా. వావ్! ఎన్నిసార్లు దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉంటే అబ్బాబ్బాబ్బా ఎంత మంచి వాక్యం అని చప్పట్లు కొట్టి వెళ్ళిపోతున్నావు. కానీ ఒక ప్రాంతం లోపలికి వచ్చినప్పటికీ నేను కొడతా ఉంటే, ఆ గదిలోకి రమ్మని పిలుస్తూ ఉంటే తలుపు తెరవట్లేదు నువ్వే మాత్రం కూడా. అక్కడి నుంచి దుర్వాసన రావడం ప్రారంభిస్తుంది. ఇన్ఫెక్షన్ అక్కడ ప్రారంభించబడింది. ఇది నన్ను ఒప్పుకుంటే నీవు ప్రభు అద్భుతమైన కార్యం చేస్తాడు. ఈ దినం ఒక మాట చెప్పు, ప్రభువా ఈరోజు ప్రభు నేను తని నాయన, నా యొక్క ఆలోచన, నా పద్ధతి ప్రభు నాయన, నా విధానాన్ని ప్రభు తని నాయన, లేకపోతే నేను వేసేటువంటి నేరారోపణలు ప్రభు నాయన ఈరోజు ఆపేస్తున్నాను ప్రభు తని నాయన. దేవా నీ దగ్గరే, నీ పాదాల దగ్గర నేను కూర్చుంటాను ప్రభా నాయన అని ప్రార్థించి ప్రభువుకు అప్పగించుకుంటే దేవుడు నీ లోపల గొప్ప కార్యాలు చేస్తాడు. నీ గదిలో తిరిగి మళ్ళా ఆ కుమార్తె యాయూరు గదిలో ఎలాగైతే తిరగడం ప్రారంభించిందో, గెంతడం ప్రారంభించిందో, తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించడం ప్రారంభించిందో, తిరిగి మళ్ళా ఈ దినాన్ని ఆ సమాధానము, ఆ నెమ్మది నీ లోపల తిరిగి మళ్ళా వచ్చి నువ్వు ఆ ప్రభువుతో ఆనందించడం ప్రారంభిస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో. పరిశుద్ధమైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ దినాన్ని ప్రభువా మీరు మాతో మాట్లాడారు. యాయూరు గృహంలో ప్రభువా నాయన ఎంత అద్భుతమైనటువంటి కార్యం ప్రభువా నాయన. దేవా ఫైనల్గా మేము చూసాం ప్రభువా నాయన, ఆ గదిలోకి తని నాయన ఎవ్వరూ రావడానికి వీల్లేదు ప్రభువా తండ్రి. దేవా యాయూరు కుమార్తె, యాయూరు భార్య మాత్రమే ఆ లోపలికి రావాలి ప్రభువా. దేవా మీకు వందనాలు. మీ శిష్యులతో పాటు మీరు వెళ్ళి ఆ కుమార్తెను ప్రభువా నాయన బ్రతుకున్నట్లు ప్రభువా నాయన. ఆమేన్, 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 ఆమేన్. మై ఫాదర్ లార్డ్ గాడ్ బాగుపడునట్లు బ్రతుకున్నట్లు ప్రభువా ఆ కుమార్తెను మీరు తండ్రి లేవనెత్తారు ప్రభువా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా వాక్యం వింటున్నటువంటి ఆ బిడ్డలు, దేవా బోధిస్తున్నటువంటి నేను ప్రభువా తండ్రి నాయన మరొకసారి నీ దగ్గర అడుగుతున్నాం ప్రభువా.
ఆ మాట మాకు కూడా చెప్పండి నాయన. తల్లితాకుమైనటువంటి మాట మాకు కావాలి ప్రభా. చాలా ప్రాంతాల్లో ప్రభా లైఫ్ లేకుండా ఉంటున్నాం తండ్రి. దేవా ప్రార్థిస్తున్నాం నాయన, ఆ మాట మాకు చెప్పండి నాయన. ఆ మాట మాకు చెప్పండి, నాకు చెప్పండి బాబు. తల్లితాకుమైనటువంటి మాట చెప్పండి ప్రభా. మీ నామాన్ని మీరు మహింపరచుకునమని, వింటున్నటువంటి ప్రతి బిడ్డ మీద మీ ప్రత్యేకమైన మీ కృపను తోడుగా ఉంచుమని, మీ నామాన్ని మీరు మహింపరచుకునమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండి సంపూర్తిగా నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ పిల్లరా. ఈ సమయంలో తిరిగి శుక్రవారపు దినాన్ని మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం, మరొక భాగాన్ని పరిశీలన చేద్దాం. ఈ దినాన్ని దేవుడు ఇచ్చిన వాక్యాన్ని ఒక్కసారి మనసులో పెట్టుకొని ప్రభుతో తిరిగి సంబంధాన్ని కలిగి ఉండడానికి ప్రయాసపడదాం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.